ఇవాళ నేను మా నెల్లూరు అండి మాది. ఆ నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేస్తానండి. నా స్టైల్లో చేస్తానండి ఇది. దానికోసం అండి చింతపండు ముందే నానబెట్టుకున్నామండి. కొంచెం 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 అంటే అరిచేంత సైజు ఇలా తీసుకొని రౌండ్ అంటే 2 kgs ఫిష్కి అంత చింతపండు సరిపోతుందండి. తీసుకొని నానబెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ మరిగింత కావాలండి. తర్వాత వచ్చి మెంతులండి, మెంతులు పౌడర్కి ఆవాలండి. ఈ రెండు మీకు పౌడర్ చేసుకోవడానికి. పసుపు మరిగింత పడుతుందండి. కారం కూడా ఎక్కువ పడుతుందండి. 2 kg ఫిష్ అండి. తర్వాత 2 kg ఫిష్ అండి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 టమాటాస్ ఈక్వల్గా తీసుకున్నానండి. ఇది కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఒక మామిడికాయ అండి. మామిడికాయనండి స్పెషల్ నెల్లూరు చేపల పులుసుకి. మేము ఎప్పుడు ఎక్కువ కూరల్లో కూడా వాడతామండి. ఏరే కూరల్లో కూడా మామిడికాయ ఎక్కువ వాడతాం. నెల్లూరు వాళ్ళు మామిడికాయని ఎక్కువ తింటారండి, పచ్చి అండి. ఇదేనండి మామిడికాయ స్పెషల్, అంటే బాగుంటుందండి. మామిడికాయ వేస్తారు. సాల్ట్ అండి. దీంట్లో ఎటువంటి మసాలాలు అయితే మేము వాడమండి. మసాలాలు వాడకుండా ఓన్లీ మెంతులు ఆవాలతో పౌడర్ చేస్తామండి. అదేనండి కూరకు టేస్ట్ వచ్చేది. కొంతమంది ధనియాలు జీలకర్ర వేసుకుంటారండి, అది వాళ్ళ టేస్ట్ బట్టి. మా మదర్స్ చెప్పిన విధంగా అయితే ఇదేనండి మెంతులు ఆవాలండి వేసేది మా విలేజ్లో అయితే. ఓకేనండి. ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇలాంటి బౌల్ పెట్టుకోవాలండి. చేపల కూరకు మాత్రం ఇలాంటి బౌలే ఉండాలి. ఆల్రెడీ హీట్ చేసుకున్నానండి ఈ గిన్నెని. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకున్నామండి. మరిగింత వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ మాత్రానికి ఎక్కువ పడుతుందండి చేపల కూరలో మాత్రానికి. కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి దీంట్లో మాత్రానికి. దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాం. ఓన్లీ ఆవాలేనండి, మెంతులు అవసరం లేదు. ఆవాలే వేసుకుంటాను, జీలకర్ర కూడా అవసరం లేదు. ఇది కూడా మా స్టైల్లో అండి, ఇది చేస్తాము. తర్వాత ఇక కాగిన తర్వాత పోపు దినుసులు కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ వేసుకునే లేకే మనం ఫిష్ కలిపి పెట్టుకున్నామండి. మనం అన్నీ మిక్స్ చేసుకున్నామండి. ఫస్ట్ ఏం వేయకూడదండి దాంట్లో, ఓన్లీ ఫిష్లోనే కలిపి పెట్టుకోవాలండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నామండి. ఫిష్కి మరిగింత పట్టద్దండి సాల్ట్, చింతపండు వేస్తున్నాం కాబట్టి. తర్వాత అండి చిటికెడు పసుపు అండి. దానికి ఎక్కువే తీసుకోవాలండి, స్మెల్ వస్తుంది కాబట్టి. నేను ఎక్కువే వేస్తాను పసుపు మాత్రానికి. కలిపి పెట్టుకున్నామండి ఇలా ఫిష్ని మనం. తర్వాత కారం కూడానండి, కారం తగినంత కారం. ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే తర్వాత బొట్లో వేసుకున్నామండి. అది ఫ్రై అయిన తర్వాత, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. చేయబెట్టకుండా ఇలా ఇలా అనుకుంటుండాలండి. అవే మిక్స్ అయిపోతాయండి. చూడండి బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఆయిల్ మనకి కాగిపోయిందండి. ఆవాలు పోపు దినుసులు కాగిపోయి, దాంట్లో కొంచెం ఆనియన్, ఫస్ట్ ఆనియన్ వేసుకున్నామండి. ఇవి గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ కలర్లో వస్తానండి టేస్ట్ మాత్రం. ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకున్నామండి ఒకటేసారి. ఆనియన్ మాత్రం బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ అయిపోవాలండి. ఇది తర్వాత టమాటాలు వేసుకున్నామండి. ఫ్రై ఉండద్దామండి. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. టమాటా వేసుకున్నామండి. టమాటా ఫ్రై చేసుకున్నామండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితే నీ చేపల కూర ఉంచండి, లేదా నార్మల్గా టేస్ట్ ఉండదు. ఇప్పుడు కొంచెం దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. టమాటాలకి టేస్ట్ కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దీనికి కూడా చిటికెడు పసుపు వేసుకున్నామండి. చూడండి మగ్గిపోయినాయండి ఆనియన్స్, లైట్గా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కలర్ కోసం కొంచెం కారం వేసుకున్నామండి. లిటిల్ బిట్ కొంచెం అనండి, జస్ట్ ఆయిల్లో కారం వేస్తే బాగా కలర్ వస్తుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చూడండి ఇలా కలర్ రావాలండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకున్నామండి.
కలర్ అయిపోయిందండి. ఇంకొంచెం కోసుకున్నామండి, సరిపోలేదు. చూడండి ఇంకా సరిపోలేదండి. ఇదిగో చింతపండు పులుసు తీసుకొచ్చానండి, పోసేసుకున్నాను. సరిపోయింది. చూడండి ఎంత కలర్గా ఉందో. ఇప్పుడు మనం కొంచెం పులుసు ఉడికిన తర్వాత ఈ చేపలు వేసుకున్నామండి. ఆల్రెడీ ఫిష్కి కారం అవన్నీ పట్టించే కాబట్టి కొంచెం వేసుకోండి, పులుసు వరకు వేసుకోవాలి కొంచెం. ఈ పులుసు ఉడికేలేకే మనము 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆవాలు సరిపోతాయి, కొంచెం ఒక్కరం వేసుకోవాలి. ఆవాలు ప్లస్ ఏంటంటే దానికి హాఫ్ మెంతులు వేసుకోవాలండి. హాఫ్ మెంతులు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇవి అంతలో పులుసు ఉడికేలకి ఫ్రై చేసుకొని చల్లబెట్టుకొని పౌడర్ చేసుకున్నామండి. ఇవి బాగా వేయించుకోవాలండి, మెంతులు ఆవాలు అనేది చిటపట అనేదాకా ఆవాలు వేయించుకోవాలండి, సౌండ్ వస్తుందండి. తర్వాత ఈ పౌడర్ పట్టించుకున్నామండి. చూడండి అయిపోయినాయండి, ఆపేసుకున్నామండి. ఆపేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకున్నామండి. చూడండి పులుసు అవి వచ్చేసినండి, పొడుగులు వచ్చేసినవి అంటే అంటారండి అలాగా. ఇప్పుడు మనం ఫిష్ వేసేసుకున్నామండి. ఫిష్ వేసుకొని ఫస్టే కలిపెట్టుకున్నామండి, తర్వాత కలిపెట్టుకోకూడదు, ఇరిగిపోతాయి ఫిష్. పచ్చి మీద కలిపెట్టేసుకొని పెట్టేసుకున్నామండి. చూడండి పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నామండి. మనం మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో కొంతసేపు, సిమ్లో కొంతసేపు మగ్గ పెట్టుకున్నామండి. ఫైనల్గా దించుకునేటప్పుడు పౌడర్ వేసుకున్నామండి. చూడండి ఇలా మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం పౌడర్ పెట్టుకున్నామండి. అది చేపలు ఉడికేలేక కొంచెమేనండి, మిక్సీ పట్టించేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, చేతి వస్తుంది, కొంచెం లైట్గానే వేసుకోవాలండి. చూడండి మిక్సీ పట్టుకోవాలి తీసుకున్నామండి పౌడర్. చూడండి పౌడర్ అయిపోయిందండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని చూసుకున్నామండి మనం. చూడండి ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దామండి. చూడండి అయిపోయి వచ్చిందండి చేపల కూర. అప్పుడు మనం మామిడికాయ యాడ్ చేసుకున్నామండి. లాస్ట్ ఒక 5 మినిట్స్ అన్నాక కర్రీకి అప్పుడు మనం మామిడికాయ యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడరు మనం దించే 1 మినిట్ ముందే యాడ్ చేసుకోవాలండి, ఇప్పుడు యాడ్ చేసుకోకూడదండి. ఇప్పుడు మామిడికాయ యాడ్ చేసుకున్నాండి. ఇప్పుడు ఇది కొంచెం మామిడికాయ మగ్గనిద్దండి, మూత తీసుకుని. చూడండి మూత తీసుకోండి, ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాయి పౌడర్. చూడండి పౌడర్ యాడ్ చేసుకున్నాను మొత్తం. చూడండి అయిపోయిందండి, యాడ్ చేసుకొని మామూలుగా కలిపెట్టుకోవద్దండి. లైట్గా మనం ఇలా పట్టుకొని పెద్ద క్లాత్ని తీసుకొని ఇలా లైట్గా అనుకోవాలండి. చూడండి అయిపోయిందండి. 1 మినిటేనండి ఇది వేసుకొని పౌడరు దించేసుకోవటమేనండి. ఆపేసుకున్నామండి, గ్యాస్ ఆపేసుకున్నామండి. వేసుకున్నామండి, అయిపోయిందండి, ఆపేసుకున్నాండి. ఇప్పుడు తీసుకున్నాండి పౌడర్. చూడండి ఎమ్మి చేపల పులుసు అండి, భలే ఉంటుందండి. నెల్లూరు చేపల పులుసు బాగా రుచిగా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ అయితే సూపర్ అండి. అసలు మేమైతే వాళ్ళు తింటామండి. ఆయిల్ ఎక్కువ ఉండాలండి. మామిడికాయ లాస్ట్ వేసుకుంటే మామిడికాయ కరగదండి. లాస్ట్ ఒక పీస్గా ఉంటుంది మామిడికాయ. చూడండి ఎప్పుడైనా లాస్ట్ వేసుకోవాలండి. సూపర్ అండి, ఎమ్మి చేపల పులుసు అండి, నాకు భలే ఇష్టం అండి సీరియస్గా. చూడండి ఎంత బాగా వచ్చింది ఆయిల్ పైకి. చూడండి ఎమ్మి చేపల పులుసు అండి. ప్లీజ్ లైక్ అండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అండి చేపల పులుసు మాత్రానికి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, మీకు ఎట్లా ఉందో మీకు చెప్తాను.
excellent, fantastic taste. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా చేసుకోండి.